ప్రసాదించిన నీ కొందనాలు తండ్రి. ఇదిగో నాయన, నీ పిల్లలతో నీ వాక్యాన్ని పంచుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న నీ పిల్లలు వారి యొక్క మనోన్నత వెలిగించండి. చెప్పబడుతున్న ప్రతి మాటలు నీ పిల్లలు విని గ్రహించి మీ కొరకు ఉన్నతగా బతుటకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఏమండి, కొలత లేని ప్రేమ ఎవరిది? ప్రేమికులు అనుకునే ప్రేమ నిజమా? ఏమండి, కొలత లేని ప్రేమ ఎవరిది? ప్రేమికులు అనుకునే ప్రేమ నిజమా? ఏమండి, నిన్నటి దినాన ప్రేమికుల రోజు గురించి ఏమండి ప్రపంచమంతటా జరిగించుకున్నారు, మనందరికీ తెలుసు. ఏమండి, దాన్నే లవర్స్ డే అంటారు. ఏమండి, ప్రతి ఒక దానికి ఒక డే అని ఉంటుంది. లవర్స్ డే అని, టీచర్స్ డే అని, మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఇలా ప్రతి ఒక్క ఏమండి రోజుకి ఒక డేలు ఉన్నాయి, కానీ దేవుడికి మాత్రం ఏ డే లేదండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించాలి. ఏమండి, ఈ ప్రేమికుల రోజు ఎప్పటి నుంచాయా అంటే ప్రారంభమైందంటే ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వీళ్ళు జరిగించుకోవడం మనకు తెలుసు. ఏమండి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖు జరుపుకోవటం అనేది ఏమండి మనందరికీ తెలుసు. మరియు ప్రేమికుల రోజు ఒక్కటే కాదండి, ఈ ప్రేమికులతో పాటు స్నేహితులు, అలాగనే కుటుంబ సభ్యులు ఏమండి ఈ ప్రేమ గురించి జరుపుకోవటం అనేది 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రేమ నిజమైన ప్రేమేనా? వీళ్ళది ఎంతవరకు ఈ ప్రేమ అనేది ఉన్నది? ఏమండి, మనం ఆలోచించాలి. ఈ ప్రేమకు నిదర్శనంగా ఏమి ఇచ్చుకుంటారంటే, కొంతమంది అయితే పువ్వులు ఇస్తుంటారు. అంటే ఎక్కువగా గులాబీ పువ్వులు ఇస్తారంట. ఎర్ర గులాబీ మీకు తెలుసు కదండి. చెట్టు కాసిన ఎర్ర గులాబీని మరి తీసుకుపోయి ఒక అమ్మాయికి ఇచ్చి తన యొక్క మనసులో ఉన్న మాటను చెబుతాడు. ఏమండి, చాలామంది యువకులలో కలిగేదే ఈ కోరిక. 18-20 సంవత్సరాలు వయసు పడి వచ్చిన ఈ యవ్వన పిల్లలకు ఒక అందమైన అమ్మాయి కనపడంగానే ఆ అమ్మాయి యొక్క అందాన్నో, ఆ అమ్మాయికి ఉన్న కళ్ళనో, ఏమండి ఆ యొక్క బట్టలను, సౌందర్యాన్ని చూసి ఈ యువకుడి మనసులో ఒక కోరిక పుడుతుంది. ఆ కోరికే ప్రేమ అని చెబుతున్నాడు. నిజంగా అది ప్రేమేనా అంటే అది ప్రేమ కాదండి, అది ఒక వ్యామోహం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రేమ దేవుని వలరా ప్రేమ పేరుతో ఎంతోమందిని మోసం చేయటం మనందరికీ తెలుసు. ఏమండి, నువ్వు లేకుండా నేను బ్రతకలేవని అంటాడు, నిన్ను విడిచి ఉండలేవని అంటాడు, నీ కొరకు అవసరమైతే చచ్చిపోతానని అంటాడు, అవసరమైతే ప్రేమించకపోతే యాసిడ్ కూడా పోస్తున్నాడు. అవునండి, ఇదా నిజమైన ప్రేమ? మనిషి ప్రేమ కొలతలతో ఉండదండి, కానీ కొలతలు లేని ప్రేమ ఎవరిది అనేది మీకు కొన్ని మాటలు తెలియజేస్తున్నాను. ఏమండి, ఇంతకీ ఈ యొక్క లవర్స్ డే అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే, ఏమండి చరిత్రలకు మేము ఒకసారి ఆలోచిస్తే 3వ శతాబ్దంలో రోమన్కి చెందిన సెయింట్ వాలెంటైన్ అనే ఒక వ్యక్తి ప్రేమ వివాహాలకి ప్రోత్సహించాడంట. ఇతను ప్రేమ విందు కూడా చేయించాడు. ఏమండి, ఎవరైనా 3వ శతాబ్దానికి చెందిన రోమానికి చెందిన సెయింట్ వాలెంటైన్ అనే ఒక వ్యక్తి ప్రేమ వివాహాలన్నీ ప్రోత్సహించాడు. ఆయన జ్ఞాపకార్థంగానే ఈ యొక్క ప్రేమికుల రోజు అనేది పెట్టడం జరిగింది. ఏమండి, ఇందులో మనకి ఎన్ని కనపడుతున్నాయి అంటే ఒక 7 కనపడుతున్నాయండి. ఏమండి, ఒక్కొక్కటిగా చెబుతాను, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. గులాబీల దినోత్సవం ఒకటి, ఏమండి ప్రేమికుల రోజు ఒకటి, ఏమండి 2 మన ప్రపోజ్ చేయటం ఒకటి, 3 చాక్లెట్ డే అంట, 4 ఇన్స్ డే అంటే బొమ్మలు. ఏమండి టెడ్డీ బేర్ తెలుసుగా మీకు? ఈ టెడ్డీ బేర్ కూడా ఇచ్చి
ఏం చెప్పుకుంటారు? విషెస్ చెప్పుకుంటారు. అలాగనే వాగ్దానం డే అంట, హగ్ డే. హగ్ డే అంటే తెలుసుగా మీరు? హగ్గు అంటే కగులించుకోవటం, అదొక డే. ఆ తర్వాతకి ముద్దుల డే అంట. ఏమండి? మనిషిని ముద్దు పెట్టుకోవడం, అదొక డే. ఆ తర్వాతకి ఫ్లాప్ డే. ఫ్లాప్ అంటే ప్రేమ విఫలమైంది అనుకో, ఫ్లాప్ డే. దాని కనుక అది సక్సెస్ అయింది అనుకో, కిక్ డే. దాన్ని కిక్ డే అని పెట్టారు. చూసారంటే 7 రకాలుగా మనకి కనపడుతున్నాయి మనుషులలో. అంటే ఈ ప్రేమ ఏమండి, మనుషులు అనుకుంటున్న ఈ ప్రేమ నిజమైనదేనా అని మనం ఆలోచిస్తే నిజం మనకి కనపడదు. తల్లిదండ్రుల ప్రేమ కూడా చూడండి ఎంతవరకు ఉంటుంది. ఏమండి, పెళ్ళి చేసి ఒక ఇంటి వాడిని చేసేంతవరకే ప్రేమ ఉంటుంది. ఆ తర్వాతకి ప్రేమ కనపడదు తల్లిదండ్రులు పిల్లలపైన. ఏమండి, ఎంతైనా ఒక ఇంటివాడిని చేసిన తర్వాతకి ఏమండి, చిన్నప్పటి నుంచి వాడి యొక్క లాలన పాలన చూస్తూ ఉంటారు. వాడు కనీసం ఒక 18 సంవత్సరం వచ్చినంత వరకు తల్లిదండ్రుల మీదే బ్రతకడం మనకి తెలుసు. ఎప్పుడైతే కొడుకు వయసుకు వచ్చి వివాహం చేయాలనే ఆలోచన తల్లిదండ్రులకు పుట్టి పెళ్లి చేస్తారో, ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ఇంటివాడైన తర్వాతకి తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోరు. అలాగనే చూడండి, పిల్లలు కూడా పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతారు. తల్లిదండ్రులు లేని బ్రతకలేని పరిస్థితి. ఎప్పుడైతే ఒక ఇంటివాడైన తర్వాతకి భార్య వచ్చిద్దో, ఈ భార్య ప్రేమను పొందుకున్న తర్వాతకి నిజంగా తల్లిదండ్రులను పట్టించుకోలేని పరిస్థితి ఈనాడున్న లోకం మనకి కనబడుతుంది. చూడండి, చిన్ననాటి నుండి అల్లారి ముద్దుగా పెంచుకొని ఒక కుమారుడిని ఏమండి పెళ్లి చేసి మంచి గొప్ప ఉద్యోగం వచ్చేంత వరకు వాడిని చదివించి, అవును కదండి, వాడికి ఒక మంచి ఇల్లు ఒకటి కొని, చాలామంది చూడండి తల్లిదండ్రులు ఇల్లులు కట్టిస్తున్నారు పిల్లలకి. వాళ్ళు పెళ్ళి కాకముందే ఇల్లు కట్టియాలి. మరి పెళ్ళి అయితే వేరే కాపురం పెట్టాలి కదండి, మంచి ఇల్లును కొనిస్తాడు. అలాగనే ఒక 5-6 ఎకరాల పొలాలు కూడా ఉంటాయి. పెళ్ళి చేసిన తర్వాతకి ఈ ఆస్తిని ఎప్పుడైతే ఈ పిల్లలు పంచుకుంటారో అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అనాథులుగా చేస్తున్నారు. చూడండి, వీళ్ళ మధ్యలో కూడా ప్రేమ ఉందా? పోనీ స్నేహితుల మధ్య ఏమైనా ప్రేమ ఉందా అంటే, ఈరోజు నిజంగా ఒక నిజమైన స్నేహితుడు అంటూ భూమి మీద ఎవరు కనపడడండి. అంతా మోసం చేసే స్నేహితులే. అబద్ధాలు చెప్పటం, మాయమాటలు చెప్పటం. తనకు ఏదైనా అవసరం ఉందంటే తాను ఆ అవసరం పొందుకునేంత వరకు ప్రేమగా ఉంటాడు. 1 లక్ష రూపాయలు కావాలనుకోండి, నేనే ఉన్నాను అనుకోండి, సపోజ్గా తమ్ముడు సుధాకరు నాకు 1 లక్ష రూపాయలు కావాలని అడిగితే అతను ఇయ్యడు కాబట్టి ఏదో మాయమాటలు చెప్పి మంచి చేసుకొని 1 లక్ష రూపాయలు తీసుకొని అప్పు చేసి తీసుకున్న తర్వాతకి మరలా తనకి ఏదైనా అవసరం ఉండి అడిగినప్పుడు ఏమండి ఆ తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో తెలుసు. అంటే ఎగ్జాంపుల్కి చెబుతున్నా, ప్రియమైన దేవుని వల్ల ఈరోజు స్నేహితుల ప్రేమ కూడా అలాగనే ఉంది. ఏమండి, మరి భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంది? ఒక భార్య భర్తగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనురాగాలు ఏ విధంగా ఉండాలన్నది బైబిల్ చెప్పింది. కానీ వారిద్దరి మధ్య ప్రేమ అనురాగాలు కనబడవు. ఏదో తల్లిదండ్రులు మరి వయసు వచ్చిన పెళ్లి చేయకపోతే నలుగురు ఏమనుకుంటారో అని ఒక మంచి సంబంధాన్ని చూసిద్ది. తల్లిదండ్రులు చూస్తారు. చూసి ఒక మంచి ఏమంటే కట్నం ఇచ్చి మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆల్రెడీ మరొకరితో లవ్లో పడి ఈ పెద్దలు ఎదిరించి చెప్పలేక వాళ్ళకి భయపడి తల్లిదండ్రులు చెప్పిన విధంగా పెళ్లి చేసుకొని కాపురం పెట్టి ఎక్కడో హనీమూన్కి పోయి, ఇది నిజంగా జరిగిన సంఘటనే, హనీమూన్ పోయి ఇద్దరు కలిసి పోయారు. పోయిన తర్వాతకి ఈ భర్త నచ్చక అతన్ని ప్రేమించలేక పెద్దలకు చెప్పుకోలేక హనీమూన్ పోయిన తర్వాతకి ఎవరినైతే ప్రేమించిందో అతడును వాళ్ళున్న ఆ పట్టణానికి, ఆ గ్రామానికో, దేశానికో పిలిపించుకొని ఈ భర్తను ఏం చేశారంటే చంపేశారు. చంపేసిన తర్వాతకి మరి వీళ్ళిద్దరు ఏమైనా కలిసి ఏమైనా ఉండగలుగుతారా? ఏమండి, హత్య చేయబడిన తర్వాతకి ఎన్నో మరి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదండి, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు. ఈ హత్య ఎలా చేయబడింది, ఎలా చచ్చిపోయాడు అని ఎంక్వైరీ చేస్తే తేలిని ఫలితం ఏంటంటే కట్టుకున్న భార్య భర్తను కడదేర్చిందని మనం వింటూ ఉంటాం. అంటే ఇప్పుడు దేవుని వాళ్ళు చంపడం వల్ల ఏమి ఒరిగింది ఆమెకి? జైలు శిక్ష చేయటం తప్ప. అంటే
నిజానికి మనుషులలో కొలతలతో కొలిచిన ప్రేమే ఉంది, కానీ కొలతలు లేని ప్రేమ ఎవరిదో ఒకసారి మనం ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 ఒకసారి చూడండి. యేసుప్రభు వారు ఉన్న కాలంలో యేసుక్రీస్తు చెబుతున్న మాటలు ఏమండి, ఏమంటున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చూసారండి, దేవునికి కొలత లేదండి ప్రేమలో. ఏమండి, కొలత లేని ప్రేమ ఎవరిది అంటే అది దేవుడిదే. దేవుడు నీ నుండి ఏమైనా ఆశించాడా? నీ డబ్బు కావాలని అడిగాడా? నీ ఆస్తి కావాలని అడిగాడా? నీ ఇల్లు కావాలని అడిగాడా? నీ స్థలం కావాలని అడిగాడా? ఏం అడిగాడండి దేవుడు? నీవేమి ఇయ్యగలమండి ఆయనకి? మనం ఏమి ఇయ్యగలం చెప్పండి? మనం అడగకుండానే మన కొరకు ప్రకృతిలో ఎన్నో పెట్టాడు కదా. ఏమండి, ఈ గులాబీ పువ్వు పుయ్యటానికి ఏమండి ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి కదా. ఈ గులాబీ పువ్వు కోసుకొని మనిషి ఎవరికిస్తూ ప్రేమిస్తున్నాడు? ఒక అమ్మాయికి. ఆ గులాబీ పువ్వు ఒక అమ్మాయికి ఇచ్చి నువ్వు లవ్ చేయాలని దేవుడు చేసింది కాదు కదండి. ప్రియమైన దేవుని వలరా గులాబీ పువ్వులు ఏమండి కనకరామర పువ్వులే కావచ్చు, ఏమండి ముద్దమందారం కావచ్చు, ఏమండి తెల్లజాజి, ఇలా ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయి మనకు కనపడుతున్నాయి. అవి కేవలం ఆడవాళ్ళని దేవుడు ఆలోచించి ప్రకృతిలో పెట్టడం మనం చూస్తున్నాం. నిజంగా మరి ఒక్క పువ్వుతో ఉంచవచ్చు కదండి, ఒక గులాబీ పువ్వుతో కాదు. నా పిల్లలు ఎన్నో రకాలుగా వాళ్ళు ఆస్వాదించాలి, వాళ్ళని వాటిని ధరించుకోవాలని దేవుడు ఆలోచించి మనుషుల కోసం ఎంతో కష్టపడి చేస్తే మనుషులు దేవుణ్ణి ప్రేమించవలసింది పోయి మనిషి మరొక మనిషిని ప్రేమిస్తున్నాడు. అది కొలతలతో ప్రేమిస్తున్నాడు. తన అవసరం తీరేంత వరకు. ఏమండి, ఒక యవ్వనుడు ప్రేమిస్తున్నాడు ఒక అమ్మాయినంటే తన కోరిక తీరేంత వరకే. ఆ కోరిక తీరిన తర్వాతకి ఏమండి నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అందుకే మనం చాలాసార్లు న్యూస్లో చూస్తున్నాం, నన్ను మోసం చేశాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ఆగం చేశాడు, నన్ను కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని. ఏమండి, మరి ఆ యువకుడి ఇంటికి పోయి ధర్నాలు చేసిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. వాళ్ళు ఎంతవరకు అంటే కొలతలతో వాళ్ళ యొక్క అవసరం తీరేంత వరకు. కానీ దేవుని అవసరం ఎవరు తీర్చగలుగుతున్నాడు? ఏమండి, దేవుడు అంట లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడును నశించక. చూసారండి, మనమంతా నశించిపోవడం దానికి ఇష్టం లేదు. అమ్మాయి కొంచెం పక్కన పెట్టు. ఏమండి, మనమంతా నశించటం తండ్రికి ఇష్టం లేక తన ఏకైక కుమారుడిని, తన యొక్క జ్యేష్ఠ కుమారుడిని మన కొరకు భూమి మీదకి పంపించి నిజంగా తన ప్రాణాన్ని తీశాడండి తండ్రి అయిన దేవుడు. ఎవరి కోసం? కేవలం మన కోసం. మనం అంటే ఎంత ఇష్టమో చూడండి. యేసుక్రీస్తు కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడండి తండ్రి అయిన దేవుడు. మన గురించి ఈ భూమి మీద ఎన్నిటినో ఆలోచించడమే కాకుండా పరలోకంలో కూడా మన కొరకు స్థలాలను సిద్ధపరుస్తున్నారంట. యేసుప్రభువు వారు వెళుతూ చెప్తున్నాడు. ఏమండి, చూడండి మరొక మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5:8 రోమిలికి రాసిన పత్రిక 5:8 ఒకసారి చూడాలి. రోమిలికి రాసిన పత్రిక 5:8 త్వరగా చదవాలి. రోమిలికి రాసిన పత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారాగా ఉగ్రత నుండి, చూసారండి, దేవుని ఉగ్రత నుండి మనల్ని కాపాడుతున్నాడండి ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిజంగా ఈ భూమి మీదకి వచ్చి మన కోసము తన ప్రాణాన్ని త్యాగం చేశాడంటే నిజంగా ప్రియమైన దేవుని వారా, ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి త్యాగం చేయగలడండి? ప్రాణాన్ని త్యాగం చేయగలుగుతారా? ప్రాణాన్ని త్యాగం చేసుకోవడం అంటే హత్య చేసుకోవడం కాదు. ఆ అమ్మాయి ప్రేమించకపోతే ముఖం మీద యాసిడ్ పోయటం కాదు. ఆమె చచ్చిపోయేంత వరకు కూడా ప్రేమించి వదలుకోకుండా జీవితాంతకాలం బ్రతికి సాతడు చూసినవా
అదండి నిజమైన కొలతలేని ప్రేమ అంటే. కానీ ఈరోజు అంతా నకిలీ ప్రేమే. మనుషులలో నిజమైన ప్రేమ కనపడదు. అవునా అండి? ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి. తల్లిదండ్రుల పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, స్నేహితుల పట్ల కానీ, భార్యాభర్తల మధ్య కానీ ఈరోజు ప్రపంచం అంతా మోసపూరితమైన ప్రేమే కనపడుతుంది. కానీ నిజమైన ప్రేమ అనేది ఏమండి ఒక క్రైస్తవులలో కనపడుద్దండి. దేవుని నమ్ముకున్న మనలో దేవుని హెచ్చరిక మాటల వల్లనే ఒక వ్యక్తి మనం హృదయపూర్వకంగా ప్రేమించగలమండి. మనం దేవుని మాటలు లేకపోతే మనం ప్రేమించగలుగుతామా? ఈరోజు ఇలా కూకోలేస్తారా మీరు? లేదు ప్రేమ మన దేవుని వల్ల. ఇంకేమన్నాడు? చదువు. తీతుకు రాసిన పత్రిక 3:4 అపోస్తలైన పౌలు గారు తీతుకు పత్రిక రాస్తున్నాడు. 3:4 అక్కడేం చదువుతున్నాడు చూడండి ఒకసారి. మన రక్షకుడినైనా దేవుని యొక్క దయయు మానవ ఎడల, చూసారండి, దేవుని దయ అంట మానవ ఎడల ప్రేమయు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మనము నీతిని అనగా వాక్యాన్ని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చప్పుననే పునర్జన్మ సంబంధమైన అనగా బాప్తిసం ద్వారాగా పరిశుద్ధాత్మను మనకు నూతన అనగా కొత్త స్వభావాన్ని కలగజేయటకు ద్వారాను మనల్ని రక్షించుతున్నాడు. చూసారండి, మనకి రక్షణ పునరుద్ధాన స్థానం అంటే బాప్తీసం ద్వారాగే మనకి కొత్త జన్మనిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. ఆ కొత్త జన్మ ఉంటేనే పరిశుద్ధాత్మ మనలో ప్రవేశిస్తాడు. ఆ కొత్త జన్మ ఉంటేనే యేసుక్రీస్తు నీలోకి వస్తాడు. ఆ బాప్తీసం తీసుకుంటేనే వాక్యం నీలో ఫలించింది. బాప్తీసం లేకపోతే యేసుక్రీస్తు రాడు, పరిశుద్ధాత్మ రాడు, తండ్రి అయిన దేవుడు రాడు. వాళ్ళు ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు కావాలనుకుంటున్నారు, నువ్వు నూతనంగా జీవితాన్ని పొందుకోవాలని ఆశిస్తూ, ఏమండి, మనిషి ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమిస్తున్న గొప్ప ప్రేమ ఎవరిదంటే తండ్రి అయిన దేవుడిదేనండి. నిజంగా ఒక మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. ఏమండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 చూడండి ఒకసారి. పత్రికలకు వెళ్దాం. మొదటి పత్రిక. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిన. మనం ఆయనను ప్రేమించడానికి కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి పంపాడంట. చూసారండి, ఇందులో ప్రేమ ఉందంట. తన కుమారుని పంపించడం ఒక ప్రేమ అంటున్నాడు. నిజంగా ఈరోజు ఒక దైవ సేవకులుగా ఉన్న వాళ్ళు తమ కుమారులను దేవుని సేవకు ఇవ్వగలుగుతారా? దేవుడు తన సేవ కొరకు మనలను రక్షించడానికి తన కుమారుని వదులుకున్నాడండి. పరలోకం అంటే అది ఏమంటే ఈ భూమి ఉన్నట్టు ఉండదండి. అది ఎంతో విశాలమైనది, తండ్రి అయిన దేవుడు ఉన్నది, మంచి వాతావరణం కలిగినది. ఏమండి, అసలు ఆ లోకం ఎలా ఉంటుందంటే అది వదులుకోలేని పరిస్థితి. మనం చూడండి, ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బతుకుతున్న మనమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలంటేనే ఇష్టపడలేకపోతున్నాం. ఏమండి, నిజంగా ప్రియమైన దేవుని వల్లరా మరి ఈ లోకాన్ని చూసిన మనము ఇదే గొప్పగా అనుకుంటున్నాం. దీన్ని వదిలిపెట్టే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మనము మరి పరలోకం, కోటాను కోట్ల మంది దేవదూతలు, తండ్రి అయిన దేవుడు, ఆయనకి ఇవ్వబడిన సింహాసనం యేసుక్రీస్తుకి, వాటన్నిటిని ఆయనకి ఇవ్వబడిన మహిమను, కిరీటాన్ని అన్నిటిని వదులుకొని ఈ భూమి మీదకి ఒక మనిషి అవతారంగా ఎత్తిందంటే ఆయనలో లేదా ప్రేమ? ఎంత ప్రేమ! నిజంగా మనం కొలవాలంటే కూడా మన వల్ల కాదు ప్రియమైన దేవుని వల్లరా. అది నిజమైన ప్రేమ అని చెబుతున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 అక్కడే ఉంటుందో చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న పత్రిక సంఘానికి రాస్తున్నాడు. ఆయన ద్వారానే
మనము ఆ? ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒక్క ఆత్మయందే. ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే యేసుక్రీస్తు. మొదట యేసుక్రీస్తు రక్షణని ఇవ్వడానికి వచ్చాడు. ఆ తర్వాతకి పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించడం వలన మనం సత్యాన్ని ఎరగగలుగుతున్నాము, సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన ప్రయోజనం ఉండదండి. ఎవరు రావాలి భూమి మీదకి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఆయన ఉంటేనే మనకి నిజంగా సత్యం ఏంటో అబద్ధం ఏమిటో అనేది మనకి తెలిసిద్ది. భూమి మీద చూడండి, ఎన్నో నకిలీ నోట్లు వచ్చినాయి కదా. అందులో ఒరిజినల్ ఉన్నాయి, నకిలీ ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలంటేనే మనకి కష్టం. కానీ కొట్టోళ్ళు చూడండి, వాళ్ళు ఊరికనే కనిపెడతారు. అలాగనే ప్రియమైన దేవుని వలన సత్యాన్ని అబద్ధాన్ని తెలియబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి మనలో. ఇంకేమంటున్నాడు? చదువు 3:18 ఎఫెసీ రాసిన పత్రిక 3:18 కింద. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులే ఉండక 18 ఎఫెసీ రాసిన పత్రిక 3:18 మీరు అంతరంగ పురుషుని యందు ఆసక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారాగా నివసించున్నట్లుగా తన మహిమను సౌకర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణ వగుణాలు, మీరు పూర్ణులు కావాలంటున్నాడు. చాలా ప్రియమైన దేవుని వలన దేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మనం పూర్ణులు కావాలి, పరిపూర్ణులు కావాలి దేవునిలో. అప్పుడు పరిపూర్ణులు అయితేనే దేవుడు ప్రేమ ఎంతో మనకు అర్థమైంది. నిజంగా ఒక మాట ఉంటుందండి ఆయన ప్రేమ గురించి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 103:11 చూడండి. ఆయన ప్రేమ గురించి దావీదు గారు చెబుతున్నాడు. కీర్తన గ్రంథం 103:11 ఒకసారి చదవండి. కీర్తనలు 103 అధ్యాయము 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవాలి ఎడల ఆయన కృప. చూసారండి, కృప అంటే ప్రేమ. ఈ భూమి ఎంత ఉందో అంతగా డబల్ ఆకాశం ఉంది. ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల అంట ఆకాశం ఎంత ఉందో మనకి తెలుసు కదండి. మనకన్నా కనపడద్దా? చివరేదో మొదలు వెళ్తులు అంత ప్రేమ చూపుతున్నాడంట మనుషులమైన మన పైన. ఏమండి, నిజంగా దేవుడి ప్రేమకు కొలతలు ఉన్నాయా? కొలతలు లేవు, కొలవలేవు మనము. కానీ మనుషుల ప్రేమలో కొలతలు ఇంతవరకే ఉంటుంది. నువ్వు ఏదన్నా ఏమండి కావాలి అని అనుకోండి, నీకు ఏదైనా ఒక వస్తువు అవసరం ఉందనుకోండి, ఆ వస్తువు ఇచ్చేంతవరకే నీ ప్రేమ. ఆ తర్వాతకి కనబడరు మనుషులు. కానీ దేవుడు ప్రేమ, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏమండి, నువ్వు ఆయన గురించి ఆలోచించకపోయినా నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు వింటాడు, మారతాడు, బాప్తిసం పొందుతాడు, ఆలోచిస్తాడని దేవుడి యొక్క కోరికండి. చూడండి, అదే మొదటి యోహాను పత్రిక 4:19 యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 4:19 చూడండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళరా. అక్కడేం చదువుతున్నాడు యోహాను గారు? 4:19 ఆయనే మొదట మనల్ని ఆయన ప్రేమించను కనుక మనం ప్రేమిస్తున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. ఆయన ప్రేమించకపోతే మనం ప్రేమించలేం. ఏమంటున్నాడు? ఆయనే మనల్ని మొదట ప్రేమించాను కనుక మనం ప్రేమిస్తున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే ఎడలా అతడు అబద్ధికుడైపోతాడు. అబద్ధాలు ఆడుతున్నాడు. తన జీవిత కాలంలో తన సహోదరుని ద్వేషిస్తే నువ్వు దేవుని ప్రేమించట్లేదు నాయన. ట్రూకీగా ప్రేమిస్తున్నావు, అవసరాలకు నమ్ముకుంటున్నట్టు. కాబట్టి దేవుడు మొదట మనలను ప్రేమించాడంట. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమించగలుగుతున్నాం. చూడండి,
ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అబ్బాయిలో మొదట కోరిక పుట్టింది కాబట్టి ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఐ లవ్ చెబుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ప్రేమిస్తుంది. ఏమంటే చూసారండి? కానీ దేవుడు అలా కాదండి. దేవుడు మొదటగా ప్రేమించాడు కాబట్టి ఆ తర్వాత నువ్వు ప్రేమిస్తున్నావు. అంటే దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆలోచించండి. కానీ ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి కాదన్నప్పుడు ఏం చేస్తున్నాడు? మొఖాన్ని యాసిడ్ పోయటమో ఏమండి చంపటమో మనం చూస్తున్నాం. కానీ దేవుడు అలా చేస్తున్నాడా? ప్రేమ దేవుని వల్లరా ఆయన సహనానికి నిజంగా మనం హ్యాట్సప్ చెప్పాలండి. ప్రేమ దేవుని వల్లరా. చూడండి మరొక మాట చూద్దాం ఈ సమయంలో. ఏమండి ఆది కాండము 22వ అధ్యాయం 2వ వచనం. ఆది కాండము ఒక వ్యక్తి ఎంతగా ప్రేమించాడో దేవుని మనం చూస్తే ఆది కాండ 22:2లో ప్రేమ దేవుని వల్లరా ఒకసారి ఆలోచిద్దాం. ఆది కాండ 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించే ఇసాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీకుతో చెప్పబోవు పర్వతాలలో ఒక దాని మీద దహన బలిగా చూసారా ప్రేమ దేవుని వలరా. దేవుడు ఏ టైంలో ఇచ్చాడు అబ్రహాం గారికి గర్భఫలాన్ని? 100 సంవత్సరాల తర్వాతకి నువ్వు నాకు గర్భఫలాన్ని ఇచ్చి మళ్ళా నువ్వు నన్ను బలి కోరతావా? బలి ఇవ్వంటావా? చంపేసుకోమంటావా? నిన్ను నేను ఇవ్వనని అడిగానా? అడిగిండా అండి దేవుణ్ణి? దేవుణ్ణి ఏమీ అడగలేదు. ఏమండి ఆ గర్భఫలం మళ్ళీ ఏమన్నా 50 సంవత్సరాల్లో వచ్చిందా లేకపోతే 30 సంవత్సరాల్లో వచ్చిందా? ఈ గర్భఫలం పైన ఇంకోటి వస్తుందిలే అనుకోవడానికి 100 సంవత్సరాలు వయసులో ఆ వృద్ధాప్యంలో వచ్చిన తర్వాతకి నిజంగా దేవుడు గర్భఫలాన్ని ఇస్తే ఇతరు ఏమనాలండి? ప్రియమైన దేవుని మనమైతే నిజంగా అలాగనే అంటామండి. నాకు ఈ వయసులో గర్భఫలాన్ని నేను ఇవ్వని అడగలేదు, నువ్వే నన్ను దర్శించావు, నువ్వే నన్ను నా దేశాన్ని నా యొక్క గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నావు. సర్లే అని నీ మాట విని నా ఇంటిని నా తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని వచ్చాను. నువ్వు చెప్పిన ప్రతి చోటకి వెళ్ళిపోయాను. మరి నీకోసం మందిరాలు కట్టాను, నీకోసం దహన బలులు చేశాను. అయినా నువ్వేం కోరుకుంటున్నావు? నా కుమారుని చంపమంటావా అని మనమైతే అడుగుతామండి. కానీ అబ్రహాం గారు అనలేదండి. ప్రియమైన దేవుని అలా తన కుమారుని ఇయ్యటానికి వెనకాడలేదంటే నిజంగా ఎంత ఉన్నతంగా ప్రేమించాడో ఆలోచించండి. ప్రియమైన దేవుని వారు అబ్రహాం గారు ఆ వయసులో నిజంగా మనమైతే నేనైతే కూడా అండి కష్టమేనండి ఇవ్వాలంటే దేవునికి 100 సంవత్సరాల బలి అంటే ఆ వయసులో ఆ రోజులలో ప్రియమైన దేవుని వల్ల నిజంగా మరి అబ్రహాం గారు ఇచ్చారంటే ఎంతగా దేవుణ్ణి ఉన్నతంగా ప్రేమించాడో మనం ఆలోచించాలి. నిజంగా మనం అంతగా ప్రేమించగలుగుతున్నామా? ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించాలి. ప్రియమైన దేవుని వారు చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్న సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూడండి ఒకసారి. చివరిగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటున్నాడు. ఇక నేను కాదు జీవించేది, యేసుక్రీస్తే నాలో ఉండి జీవిస్తున్నాడు. ఆయన మాటలే నాలో జీవించాలే కదబ్బా, నన్ను నేనుగా జీవించకూడదు అంటున్నాడు. అంటే దేవుడి గురించి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో ఆలోచించండి. ఏమంటే బైబిల్లో ఒక మాట ఉందండి, దేవుని ప్రేమ లోతెంతో వెడల్పు ఎంత పొడవు ఎంత కానీ బైబిల్లో మనకి కనబడిద్దండి. నిజంగా ఆయన ప్రేమ ఎంత లోతుగా ఉందో, ఎంత వెడల్పో ఎంత పొడుగో మనకి కనబడిద్ది. ప్రియమైన దేవుని వలన నిజంగా మనం ఆయన ప్రేమను కొలవలేమండి. అంతగా ప్రేమిస్తున్న మనల్ని మనం ఏం ప్రేమించగలుగుతున్నాం? ప్రియమైన దేవుని వలన ఈరోజు చాలామందిని దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నారంటే కేవలం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి దేవుని సన్నిధానికి వస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని మనస్ఫూర్తిగా మనం దేవుని ప్రేమించగలిగితే నిజంగా మనంత ధన్యులం. ప్రియమైన దేవుని వలన ఆలోచించండి. మనం ఇంకా దేవుని ఉన్నతంగా ప్రేమిద్దాం, ఉన్నతంగా ఆయన యొక్క కార్యక్రమాలు జరిగిద్దాం. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరిగిద్దో తెలియదు.
అండి మా యొక్క మేనమామ చనిపోయిందండి. ఎందుకు చనిపోయినా అని పోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అతనికి ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్ పోయిండు హైదరాబాదు. అతడు బాత్రూంలోకి పోయిండు, లెట్రూమ్ పోదామని పోయిండు. లెట్రూమ్ కూర్చుండు, అయిపోయింది. సడన్గా స్ట్రోక్ వచ్చింది, ఎమ్మటే కింద పడిపోయాడు. మరి హాస్పిటల్ కదండి, లోనకి తీసిపోయి చెక్ చేస్తే ప్రాణం పోయింది, తీసుకుపోండి అన్నారు. ఏమండి, మనిషి చూడటానికి మంచి బలంగా ఉన్నాడండి. కొంతకాలం అప్పుడు చూసి నేను అసలు ఎంత యంగులాగా ఉండేవాడు, మంచి ఫిట్నెస్. ఏమండి, మన జిమ్ చేస్తే బాడీ ఎలా ఉంటుందో అలా ఉన్న మనిషి ఏమండి చాలా కాలం తర్వాతకి మనిషి ఇట్లా వీక్ అయిపోయాడు. ఎందుకు అంటే ప్రియమైన దేవుని వల్ల మనిషి తన గురించి ఆలోచించుకుంటూ భూమి మీద కాలాన్ని గడుపుతున్నాడు, కానీ దేవుడి గురించి ఆలోచించలేకపోతున్నారు. ఏమండి, అతను చచ్చిపోయేటప్పటికి ఎలా ఉండదు తెలుసా? మళ్ళీ మొదట ఎలాంటి అయితే బలం కలిగి ఉన్నాడో, అంటే ఎంత లావుగా ఉన్నాడో, చచ్చిపోయినప్పటికి అంత లావుగా కనపడుతున్నాడు. మొహం అంతా ఎంత లావు ఉబ్బింది, మనిషి అంతా ఉబ్బిపోయాడు, లావు అయ్యి ఉన్నాడు. చచ్చిపోయేటప్పుడు కూడా చూడండి ఎలా చనిపోయాడు. అంటే ప్రేమ దేవుని వలన ఆ భూమి మీద మనుషులుగా మన ప్రేమ ఎంతవరకు అంటే మనం కొంతవరకే ప్రేమించగలం. భార్య బ్రతుకున్నంత వరకే భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్య ఉన్నంత వరకే ప్రేమించగలడు. చచ్చిపోయిన తర్వాతకి మర్చిపోవటమే. కానీ దేవుడు నువ్వు బతికున్నాగా ప్రేమిస్తున్నాడు, చచ్చిపోయిన తర్వాత కూడా నీ గురించి ఆలోచించేది ఒక దేవుడు మాత్రమే. భార్య ఆలోచించలేదు. చచ్చిపోయిన తర్వాతకి ఏం చేస్తుంది? మరొక అండి యవ్వనంలో ఒక భార్య ఉందండి, పెళ్లి చేసుకుంది అనుకోండి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది అనుకోండి, ఇద్దరు పిల్లగాలు కంటది. మరి వయసు ఒక 30 సంవత్సరాలు ఉంది, భర్త ఏమో తాగిదా చచ్చిపోయాడు. ఏం చేస్తుంది భార్య? అవసరమైతే ఇంకొక వివాహం చేసుకుంటుంది, భర్తను మర్చిపోయింది. పిల్లలు ఉన్నాయండి, ఆయన సాత్తడు అనే ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు అలాంటి ఆలోచన వల్ల వాడు కాదండి. ప్రేమ దేవుని వల్ల నువ్వు చచ్చిపోయినా కానీ నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఎక్కడికి కావాలని కోరుకున్నాడు? పరలోకంలో నిత్యం ఆయనతో ఉండాలని ఆశిస్తున్నాడు. ఇంతకీ కొలతలు లేని ప్రేమ ఎవరిది? దేవునిది. మరి మనుషులు అనుకుంటున్న ప్రేమ నిజమేనా అంటే నిజం కాదు. కాబట్టి కలుపుసుకునే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేశాను తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాలని ఒక సదుద్దేశంతో నీ పిల్లలకు మంచి విషయాలు తెలియజేశాను, జ్ఞాపకం చేసుకోండి. మనుషుల ప్రేమలో కొలతలు ఉంటుంది తండ్రి. తన అవసరం తీరేంత వరకే ప్రేమిస్తాడు, కానీ మీరు అలాంటి అవసరాల గురించి ఆలోచించి ప్రేమించిన వారు కాదు నాయన. మీ ప్రేమలో నా తండ్రి నిజముంది నాయన. నీ ప్రేమలో నాయన మరి ఎంతో నమ్మకం ఉంది తండ్రి. నిజంగా మీరు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ బ్రతికిస్తున్నారంటే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి.